ఒక సినిమా చేసేసి దానికోసం వెయిట్ చేయకుండా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్గా లాంచ్ అయ్యి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే మళ్ళీ హీరోయిన్ ఛాన్స్ వస్తాయో రావు అని ఒక డౌట్ రాలేదా? వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ అయితే క్యారెక్టర్ చేస్తూనే హీరోయిన్ వచ్చింది. అలాంటప్పుడు క్యారెక్టర్ చేస్తే ఎందుకు రాదు వస్తుంది ఇలా ఏం లేదు ధనుష్. ఈక్వేషన్ మారిపోయింది. ముందు ఈక్వేషన్ వేరు. ముందు క్యారెక్టర్స్ గా చేసుంటే హీరోయిన్ రావడం కష్టం. ఇప్పుడు క్యారెక్టర్స్ చేసినా లీడ్ గా రావడానికి కష్టం కాదు, మన పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. రాహుల్ రామకృష్ణ, మన హర్ష, ఇంకా చాలా మంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ క్యారెక్టర్స్ చేసి 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 దే బికేమ్ లీడ్స్. అమ్మాయిలో కూడా ఉన్నారు, రీతు మన బేబీ హీరోయిన్. కానీ చెప్పిన వాళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళలేదు. అవును, వాళ్ళ క్యారెక్టర్స్ ఎవరికి తెలియదు. అవును. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్కి ఇప్పుడున్న మైండ్ సెట్కి అనవసరంగా వెళ్ళానేమో బిగ్ బాస్కి అనిపించిందా? ఒకవేళ ఇలా అని తెలుసుంటే బిగ్ బాస్కి వెళ్ళేదానివా? లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళే రోజు మాత్రం నాకు చాలా భయం వేసింది ధనుష్. 9 o'clock మార్నింగ్ మా అమ్మకి ఫోన్ చేసా, మమ్మీ నేను వెళ్ళను ప్లీజ్, వచ్చేస్తాను మమ్మీ, ఏదో ఒకటి చేసేసి నేను వచ్చేస్తాను, నాకు బాగాలేదని చెప్తాను, నాకు కడుపు నొప్పి అని చెప్తాను, నేను వచ్చేస్తాను. వెళ్ళు, అంత దూరం వెళ్ళావు కదా అంటే 28 days మేము లాక్ చేసి దాని తర్వాత వెళ్ళాము. కానీ ధనుష్ నా విషయంలో నేను ఎంత కష్టపడున్నా ఇంతవరకు కూడా వచ్చుండేదాన్ని కాదు. ఓకే, నా విషయంలో నాకు బిగ్ బాస్ చాలా హెల్ప్ చేసింది. నేను కొత్త అమ్మాయిని కదా, కొత్త అమ్మాయిల క్యారెక్టర్ తెలిసినా ఇప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు వెళ్తే వాళ్ళ క్యారెక్టర్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొత్త వాళ్ళు అనుకో అస్సలు ఏం తెలియదు అనుకో, వాళ్ళ క్యారెక్టర్ పైన వాళ్ళు గుడ్డా బ్యాడా తెలీదు, వాళ్ళ పైన ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బై గాడ్స్ గ్రేస్ నాకు బ్యూటీ విత్ బ్రెయిన్ అని, లేకపోతే అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్ అని, ఇలాంటి పాజిటివిటీ వచ్చింది. ఆంటీలు, చిన్నపిల్లలు, మంచి లేడీస్, హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ అంటే ఇష్టపడడం జరిగింది. అంటే అలా చాలా చాలా తక్కువ మందికి అవుతుంది ఇంట్లో వాళ్ళు, అబ్బా అమ్మాయి బాగుందిరా, పర్సనాలిటీ, షీఈస్ వెరీ గుడ్ అని. అలాగే నాకు చాలా ఈవెంట్స్ కూడా వచ్చాయి. నేను ఓపెనింగ్స్, ఇనాగ్రేషన్స్ అన్నీ అలాగే వచ్చాయి. ఫ్యామిలీస్లో వాళ్ళ వైఫ్స్ మనం దివితో వెళ్దామండి అని అలా అనడం వల్ల. అండ్ దిస్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ మీ. నా విజిబిలిటీ పాజిటివ్గా వెళ్ళింది. ఫర్ మీ దట్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ డిడ్. కానీ టీవీలో కనిపించడం వల్ల చాలా మైనస్ అయితే ఉంటుంది. థియేటర్కి ఎందుకు తీసుకోవాలి, టీవీలో కనిపించింది కదా, టీవీలో కనిపించింది అంటే ఓకే సో ఇప్పుడు మా సినిమాలో హీరోయిన్ అంటే అని ఆలోచిస్తారు. అది కొంతమంది మాత్రమే. చాలా అంటే ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ గారు ఉన్నారు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. లమ్మసింగి సినిమాలో నన్ను పెట్టుకొని ఓకే ఈ అమ్మాయిని హీరోయిన్ లా చూడొచ్చు, ఎందుకు చూడకూడదు, ఎందుకు చేయకూడదు అని. నవీన్ గాంధీ గారు అంటే ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలంటే ఒక్కరు కాదు ధనుష్, ఒక 20 మంది ఒప్పుకోవాలి. అందరూ ఒప్పుకోవాలంటే అందరూ ఒప్పుకునేలా మనం ఉండాలి. అండ్ మన లైఫ్ మనం అన్నీ అవుతున్నా కూడా మనం హౌ గ్రౌండెడ్, హౌ నార్మల్ వీఆర్, దట్ ఈస్ వెన్ వీ విల్ గ్రో ఇన్ లైఫ్. దిస్ ఇస్ అంటే ఎవరికైనా సరే మనం ఒకవేళ టాప్ పొజిషన్కి వచ్చేసరికి మనకు కొంచెం పెరిగిపోతూ ఉంటుంది తోపు, మనం అది రానివ్వకుండా ఉంటే బాగుంటుంది కెరియర్. కానీ బిగ్ బాస్ హౌస్లో మేము చూసిన దివి పద్ధతిగా, కామ్గా ఒక తెలుగు అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి లాగా అట్లా చూసాం. కట్ చేసి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు అదే మెయింటైన్ అయినా కూడా తర్వాత ఒక బోల్డ్ వీడియోస్ కానీ అట్లాంటి ఫొటోస్ కానీ, ఈ చేంజ్ ఓవర్కి రీజన్ ఏంటి? నాట్ బోల్డ్ ధనుష్, ఇట్స్ నాట్ బోల్డ్, ఇట్స్ మై ప్రొఫెషన్. నేను ఒకవేళ నా ప్రొఫెషన్లో నేను చుడిదారు వేసుకోవాలి, శారీ వేసుకోవాలి, స్కర్ట్ వేసుకోవాలి. అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్. నేను ఇలాగే ఉంటా, నేను అలాగే ఉంటా, నేను ఇది చేయను, నేను ఆ రోల్ చేయను, అలా చేయను. అలా చేయబట్టే కదా ఆ తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ రాలేదు. అలా అంటారు కదా, తెలుగు అమ్మాయిలు కొన్ని చెయ్యరు, కొన్ని ఆపేస్తారు, కొన్ని ఒప్పుకోరు, అందుకనే చేయట్లేదు. నేను చేస్తాను, నన్ను పెట్టుకోండి సినిమాల్లో. ఐఎమ్ దేర్. ఐ వేర్ స్కర్ట్స్, ఐ వేర్ షార్ట్స్, ఐ విల్ వేర్ శారీ బ్యూటిఫుల్లీ. సో ట్రెడిషనల్లో అమ్మాయిలు బాగుంటారు, ట్రెడిషనల్లో అని నేను ఇంకా ట్రెడిషనల్లోనే హౌ బ్యూటిఫుల్ అండ్ సెక్సీ యూ కెన్ బీ అనేది పిక్చరైజ్ చేసి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ పీపుల్ ఆల్సో లైక్ మీ ఫర్ ఇట్. కవితలు రాసి టీస్ చేస్తూ ఉంటాను. దట్స్ హౌ ఎ పర్సన్ హ్యాస్ టు బీ. ఇంకెప్పుడు చేస్తారు? ఇంకో 10 సంవత్సరాలు చేస్తారేంటి? అండ్
ఇలా అంటే తెలుగు అమ్మాయిలు ఆపేస్తున్నారు, కొంచెమే చేస్తారు, అందుకే మేము అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం హీరోయిన్, ఇక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అనకుండా ఇప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా ధనుష్, అందరికీ వస్తున్నాయి ఆపర్చునిటీస్. అందుకే ఐ ఆల్సో వాంట్ టు లైక్ ఐఎమ్ వేరింగ్ దిస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ డూయింగ్ దిస్ రోల్. సీన్కి అవసరమైతే ఆ క్యారెక్టర్లో ఆ సిచ్యువేషన్లో ఏదైనా అవసరం ఉంటే చేయొచ్చు, ఆ డ్రెస్ కానీ ఏదైనా. సో ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. అలా ఫొటోస్ పెట్టిన తర్వాత ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి దివ్య వచ్చింది తెలుసు అందరికి. ఫ్యామిలీ దగ్గర నుంచి రియాక్షన్ ఏంటి? దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో చాలా వేసుకున్నారు, చాలా ట్రోల్స్ అయినాయి ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఆ కమెంట్స్ అని చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? నో, బేసిక్లీ మా ఫ్యామిలీ చాలా సపోర్టివ్ ధనుష్. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. మా ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను అసలు ఇక్కడ దాకా వచ్చి ఉండేదాన్ని కూడా కాదు. ఎప్పుడైనా సరే నేను ఏం చేసినా మా పేరెంట్స్ తెలుసు. ఇన్ఫాక్ట్ అంటే మా ఇంట్లో వాళ్ళ ముందే నేను ఫోటోలు దిగుతాను, మా ఇంట్లోనే ఫొటోస్ దిగుతాను నేను. సో ప్రాబ్లం ఏం లేదు. మా పేరెంట్స్ చాలా సపోర్టివ్. మా పేరెంట్స్ నాకు ఎంతైతే ఫ్రీడమ్ ఇచ్చారో నేను ఎప్పుడు అంతే రెస్ట్రిక్టెడ్ గా ఉన్నా బయట ప్రపంచంలో. నీకు తెలిసి నేను బయట ఎక్కువ తిరగను అందరితో. తిరిగిన పద్ధతిగా సేమ్ ఇలా చుడిదార్లు వేసుకుని చుడిదార్లు వేసుకొని పప్పుకు వచ్చిన చుడిదార్. అవును. సో ఇన్స్టాగ్రామ్ వరకే అంటే ఫోటోలు ఎక్కడెక్కడైతే దిగొచ్చో అక్కడక్కడ because I want to show I am this. నేను ఇలా స్టైలిష్ గా ఉండగలుగుతాను, నేను ట్రెడిషనల్ గా ఉండగలుగుతాను. జనరల్ గా ఏ అబ్బాయికైనా అమ్మాయి ట్రెడిషనల్ గా ఉంటేనే నచ్చుతుంది. నేను ట్రెడిషనల్ గా చూపించుకోవడమే ఇష్టం. ఇఫ్ ఒకవేళ ఒక అబ్బాయి నన్ను చూసినా, నాకు ఒక అబ్బాయి నచ్చినా కూడా వాడు నన్ను చాలా పద్ధతిగా చూడాలి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా అని అనుకోవాలి, అనుకోకూడదు. అలా అనుకోవాలి, అలా అనిపించాలి. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఎవరైనా నేను ఒకవేళ ఎవరితోనో క్లోజ్ అయిపోయినా, ఎక్కువ మాట్లాడినా, అది నెక్స్ట్ ప్రేమించే ప్రపోజల్ ఉండదు, పెళ్లి చేసుకుందామా అనే ప్రపోజల్ ఉంటుంది. ఐ ఆల్సో వాంట్ దాట్. అందుకనే అండ్ ఫొటోస్ దిగే సిచ్యువేషన్ ఎలా అయితే నేను ఇన్స్టాలో పెడతానా, ఒకవేళ నాకు ఆపర్చునిటీ వచ్చింది, వేరే కంట్రీ వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది, లేకపోతే ఊటీ షూటింగ్ వెళ్ళిన ఆపర్చునిటీ వచ్చింది, ఎప్పుడు నేను ఆ ఛాన్స్ వదులుకోను ధనుష్. ఎన్ని ఫోటోలు అంటే అన్ని ఫోటోలు దిగేస్తా. గోవాకి వెళ్ళిన ఫోటోలు దిగేస్తా. ఇక్కడ వేసుకోలేను బట్టలు, ఇక్కడ వేసుకోలేను. అప్పుడు ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాను. అదే సో వస్తా మేము ఇక్కడ వెయిట్ చేస్తా నేను అసలు నేను ఈ బర్త్డేకి వచ్చాను ధనుష్. నేను మళ్ళీ కలవలేదు కదా. సో అలాగా నేను ఏ ఛాన్స్ మిస్ చేసుకోను ఫోటోలు పెట్టే ఆపర్చునిటీ. కానీ నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు, నెగిటివ్ కమెంట్స్ ఫస్ట్ లో వచ్చాయి ధనుష్. సో మనం ఎంత గొప్పగా చేసినా, ఎంత గ్రేట్ యాక్టర్ అయినా, ఐఎమ్ నథింగ్. టాప్ యాక్టర్స్, లెట్స్ స్పీక్ అబౌట్ ద టాపెస్ట్ యాక్టర్స్, వాళ్ళకు కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది కామన్. నన్ను ఇష్టపడే వాళ్ళు నిన్ను హేట్ చేయొచ్చు, నిన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను హేట్ చేయొచ్చు. అంత మాత్రాన అంటే వాళ్ళకి ఇంకొకరు ఇష్టం కాబట్టి మనల్ని బాగా అంటే అలా చేస్తారే. కమెంట్స్ చేస్తారు కదా, వాళ్ళు ఆ స్టేజ్లో లేరు కాబట్టి దే కీప్ కమెంటింగ్ నెగిటివ్. ఇప్పుడు ధనుష్ ఇస్ అ వెరీ గుడ్ యాంకర్. ఐ హ్యావ్ సీన్ యూ. నిన్ను చాలా సార్లు వైరల్ అవ్వడము, నీ వీడియోస్ నేను చూశాను. నువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళు, అంటే ఇంకొకళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నీ పైన నెగిటివ్ కామెంట్స్ చేయొచ్చు. అమ్మో వీడు ఎక్కడ తోపైపోతాడు, వీడు ఎక్కడ ఇదైపోతాడు, వీడికి అంత సీన్ ఉందా, వీడు టాప్ అయిపోతాడా, వీడు అంత తోప, అలాగా కొంతమంది తీసుకోలేరు. అది ఎంత పాజిటివ్ థింగ్ తెలుసా. యూ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. మనం కూడా చాలా మిడిల్ క్లాస్ నుంచి, నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళము. ఒకరు తిట్టుకున్నా పొగిడినా అది మన మంచికే. అండ్ పొగిడితే హ్యాపీగా ఫీల్ అవుతాం, తిట్టుకుంటే వదిలేస్తాము. కొన్ని రోజుల తర్వాత ఫీల్ అయిన మనమే కమెంట్స్ చూస్తే ఏం అనిపించదు. నేను నవ్వుకుంటాను కమెంట్స్ చూసి, మరీ దారుణంగా ఉంటే డిలీట్ చేసేస్తాను, కానీ కొన్ని కమెంట్స్ చూసి నేను నవ్వుకుంటా. దే ఆర్ వెరీ ఫన్నీ. అంటే ఎంత ఒకళ్ళ పైన కమెంట్ చేయగలుగుతున్నారు అంటే ఎంత ఖాళీగా ఉండుంటారు.